హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ 13 ట్యూస్డే. ఈరోజు నిన్న అన్ఫార్చునేట్గా వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాను కదా. ఒక టీమ్ లంచ్ ఉంది, ఫాలోడ్ బై ఒక స్మాల్ మీటింగ్ ఉంది. హాయ్ గైస్, నచ్చుతున్నాయి ఆ వీడియోస్ అందరికీ. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే ఏమేమి మార్చుకోవాలని కూడా కామెంట్ చేయండి. ఆడియో ఇష్యూస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ ఫ్రీ ఫర్ ఎనీ కామెంట్. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నాకు ఈరోజు కొంచెం హెల్త్ ఒక టైప్లో ఉంది, దానివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఈరోజు. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళి మంచి టీ ఇప్పుడు వెళ్ళి తాగేసి ఆ తర్వాత రావాలి, పీజీకి వర్క్ స్టార్ట్ చేయాలి కదా. సో లెట్స్ గో గైస్, నేను చూపిస్తాను మీకు, ఐ షో యూ ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ గో. 1 minute 37 seconds later. ఊతప్పం పెట్టారు, ఇది కూడా చాలా ఇష్టం నాకు మా పీజీలో. Much later. బయట ఎక్కువ చలిగా ఉంటుంది ఈ మధ్య, అయినా బెంగళూరు కదా, ఈ మాత్రం ఎక్స్పెక్టెడే. బిఫోర్ 7 వస్తే ఇంకా మంచు పడినట్టు ఉంటుంది, బాగున్నట్టు ఉంటుంది బయట. మానేలన్న ప్రతిసారి నాకు కొత్త హోప్ని క్రియేట్ చేస్తుంది, తాగుతూనే ఉంటాను నేను అంతే. బేసిక్గా మానేయాలనుకుంటున్నా తాగుతాను. సూపర్గా ఉంది. ఆశ Meanwhile. అబ్బా ఏం ట్రాఫిక్ రా బాబు, భయం అవుతుంది కదా ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి. ఈ విధంగా ఉంది ట్రాఫిక్. A lot of boring math later. క్లోత్స్ వాష్ చేయడానికి అవి లిక్విడ్స్ ఉంటాయి కదా, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్స్, అవి తీసుకొచ్చాను. ఇప్పుడు వెళ్ళి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ రేపు నైట్ నేను ఊరికి వెళ్తున్నాను తిరుపతికి. ఆ లోపల బ్యాగ్ సర్దుకోవాలి. హెవీగా ఉంది వర్క్. నేను అసలు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండాల్సింది, ఎందుకంటే నేను వెళ్ళడం వల్ల చాలా పని మిగిలిపోయి. ఎందుకంటే నేను కోరమంగళకి వెళ్ళాను ఆఫీస్కి. సో 3,000 years later. గైస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇట్లా తలస్నానం, ఈ మిర్రర్ ఏంట్రా బాబు అసలుకి షిట్. గుర్తుపెట్టుకోండి గైస్, ఏంటంటే తలస్నానం చేసిన వెంటనే దీన్ని, ఈ హెయిర్ ఉంటుంది కదా, ఫ్రీ హెయిర్ వదిలేసేయండి. ఒకటి మంచి డ్రైయర్ ఉంటే అది అన్నిటికంటే బెస్ట్. ఒకవేళ డ్రైయర్ లేకపోతే అట్లా ఫ్రీగా వదిలేసేయండి. ఇట్లా టవల్తో గట్టిగా ఇట్లా రుద్దేసాను అనుకోండి, మొత్తం ఫ్రిజీ అయిపోతుంది జుట్టు అంతా. ఇది ఒక మంచి టిప్ గైస్. ఇట్లా రోజుకి ఒక టిప్ ఖచ్చితంగా నా సైడ్ నుంచి వస్తుంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి షూస్ వేసుకోవాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. సో నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ప్రతిసారి మనం ఈ షూసే వేసుకొని అవసరం లేదు, సాక్స్ వేసుకుని దాని మీద చెప్పులు వేసుకోవచ్చు, కాళ్ళు పగలకుండా ఉంటాయి. బై ద వే, ఎక్స్క్యూజ్ మీ, షూస్ సరిగా లేవు, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. నేను ఆఫీస్కి వెళ్ళాను కదా, ఓపిక లేదు, అలానే వదిలేసాను. క్లీన్ చేసుకోవాలి దీన్ని. అలానే బాడీ మంచి ఓడర్ రావాలంటే ఖచ్చితంగా బాడీ స్ప్రే అవసరం. నేను ఇది వాడుతున్నాను, ఇదే వాడను కదా, ఏదో ఒకటి వాడండి. మధ్యలో చూపించడమే మర్చిపోయాను, మొట్టికాయ అంటారు కదా, గోరుచిక్కుడు ప్లస్ చపాతీ. టైం 9 అవుతుంది. స్పీడ్గా వెళ్ళి ఒక మంచి టీ తాగేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. లెట్స్ గో. నాకు అందుకే ఆశా టిఫిన్స్ తాగబుద్ధి కాదు టీ, ఎందుకంటే హాఫ్ కాఫీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, హాఫ్ టీ హాఫ్ కాఫీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత తక్కువ ఇచ్చారో. ఇక్కడ కిందనో తక్కువైంది, పైన తక్కువైంది. ఈసారి నుంచి అవాయిడ్ చేసేయాలి. దాని బదులు టీనే అవాయిడ్ చేస్తాం అనుకుంటా, కానీ నా వల్ల అవ్వదు. కానీ ఏమాట కావాలి, టీ ఉంటుందిరా చారి. నీలోఫర్ బిస్కెట్ ఇది నేను నిన్నటి వీడియోలో చూపించాను కదా,
బాగుంది గైస్. ఇది రోజు ఒక్కొక్కటి తింటాను, బాగుంటుంది. గైస్ ఎంత మంచి బిజినెస్ కదా ఇది. 4 kg 240 రూపీస్ అంట. ఈరోజు ఒక్కరోజే నేను ఒక 20 kgs వేసింటాను మా పీజీలో వాషింగ్ మిషన్స్ లో. మంచి బిజినెస్ గైస్. ఆలోచించండి, ఎవరన్నా ఒక బిజినెస్ పెట్టుకోవాలి మంచి ప్రాఫిటబుల్ గా అనుకుంటే కన్సిడర్ చేయండి. A few inches later. ఇంతకుముందు చెప్పినట్టుగానే రోజు టీ తాగేస్తాను అనుకుంటూ కాకపోతే తాగేస్తున్నాను. తాగకుండా ఉండడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం మానేసే ట్రై చేస్తాను. అది ఎలానో జరగదు, కాకపోతే చెప్పాలన్న ఫార్మాలిటీకి. సో ఇప్పటివరకు మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. మేము 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. కురాన్ మీద మసాలా అంటే కరెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై గైస్.